వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలో గజ్జి సాయి కుమార్ జన్మదినం సందర్భంగా వారి జ్ఞాపకార్థం వారి తల్లిదండ్రులైనటువంటి గజ్జి ఉపేందర్ ధనలక్ష్మి దంపతులచే శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం శ్రీరామ్ నగర్ నందు గురువారం అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ కొలుకుల జగన్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి సేవా సమితి కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప్పల రమేష్ గుప్తా, అధ్యక్షుడు వీరల్లి చంద్రశేఖర్ గుప్తా, సెక్రటరీ గజ్జి ఉపేందర్ గుప్తా, ట్రెజరర్ ఉమ్మడి రవికుమార్ గుప్తా, వర్కింగ్ ప్రెసిడెంట్ బుస శివశంకర్ గుప్తా, కన్వీనర్ పులిగిల్ల మల్లేష్ గుప్తా, మోటమారి పాండురంగం, బెజ్జాల నాగరాజు, పబ్బా నిశాంత్, కటకం శ్రీనివాస్, అమరవాది యాదగిరి, బీరెల్లి వేణుగోపాల్, వనమాల సోమేశ్వర్, సరిత, సోమిశెట్టి, గోలి శ్రీనివాస్, మహంకాళి శ్రీనివాస్, మోరం శశిధర్, అలాగే కన్యకా పరమేశ్వరి దేవస్థానం చైర్మన్ నేతి శంకర్ గుప్తా, పులిగిల్ల నరసింహులు, లక్ష్మీ నరసయ్య, నరేందర్, గ్రంథిస్వామి, అంగడి సత్యనారాయణ, పెద్ద ఉపేందర్, సంతోష్ కుమార్, సుచిత్ కుమార్, కోవడ మల్లేష్, భీమయ్య, సీనియర్ లీడర్ రషీద్, దేవాలయ ఋత్వికుడు కుమారస్వామి, సాయిబాబా దేవాలయ కమిటీ సభ్యులు, సాయిబాబా భజన బృందం భిక్షపతి, అలాగే బస్తీపుర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని దాదాపుగా 1000 మందికి పైగా అన్న వితరణ చేయడం జరిగింది. ముఖ్యంగా వారి అబ్బాయి జ్ఞాపకార్థం బాటసార్లు అలసట తీర్చుకోవడానికై 4 సిమెంట్ బెంచ్లను కూడా అమర్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా మనము ఇక్కడ సాయిబాబా ఆలయ ప్రాంగణంలో జరుపుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమము మన గజ్జి ఉపేందర్ గారి కుమారుడైనటువంటి గజ్జి సాయి కుమార్ గారు గత 2 నెలల క్రితము అకస్మాత్తుగా మర్మవరించి ఆయన ఆత్మకి శాంతి కలగాలని చెప్పని మా అందరి తరఫున కోరుకుంటూ ఆయన మరణానికి ఆ భగవంతుడు ఇంత త్వరగా ఆ అబ్బాయిని తీసుకెళ్ళినందుకు ఆ భగవంతుడిని కూడా మేము ఏ విధంగా వేడుకోవాలనే ఉద్దేశంతో ఆత్మకు శాంతి కలగాలనే ఉద్దేశంతో వారి తండ్రి అయినటువంటి ఉపేందర్ గారు అదేవిధంగా వారి తల్లి వృత్తి కోసమై అందరి అబ్బాయిపై అందరికీ ఆ అబ్బాయి మీద ఆశీర్వచనం ఉండాలని చెప్పని ఆత్మశాంతి కలగాలని చెప్పని కార్యక్రమం పెట్టిస్తున్నాను. ఈ కార్యక్రమానికి పిలవగానే మన పెద్దలు మన ఆత్మీయులైనటువంటి ఉపేందర్ గారికి సంబంధించిన వారందరూ కూడా ఇక్కడికి సాయి కుమార్ ఆత్మకి శాంతి కలగాలని చెప్పని ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరిపినారు. అదేవిధంగా గత సంవత్సరం కూడా ఈ యొక్క గజ్జి సాయి జన్మదిన సందర్భంగా ఈరోజు ఉపేంద్ర గుప్తా గారు ఈ యొక్క సాయి యొక్క జన్మదిన సందర్భంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు సాయి ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు జరిపేది. సాయి గత 2 నెలల క్రితం అనుకోకుండా ఆకస్మిక ప్రమాదానికి గురి అవ్వడం వలన మేమంతా కూడా బాధపడుతున్నాం. ఈ బాబా సేవకు ఎంతో చక్కగా మకరకూర అలంకరణ, అన్నదాన కార్యక్రమాలు ఈ విధంగా ఎన్నోలో పాల్గొనేవాడు, ఆనందంగా పాల్గొనేటటువంటి వాడు, హుషారైనటువంటి వ్యక్తిగా మేము ఎంతో అతనికి విలువిచ్చినాము. కాబట్టి ఈ సాయి యొక్క ఆత్మ శాంతి చేకూర్చాలని ఈరోజు వచ్చినటువంటి అన్నదాన కార్యక్రమంలో వచ్చినటువంటి అందరి భక్తుల ఆశీర్వచనం వలన కైలాస ప్రాప్తిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం సాయిరామ్. ఈరోజు గజ్జి ఉపేందర్ అన్న గారి కుమారుడు వారు మరి చనిపోయి దాదాపుగా 2 నెలలు జరిగింది. మంచి యువకుడు, మంచి సంస్కారవంతుడు, గుణవంతుడు. అతను చనిపోయిందన్నా కానీ నమ్మదగ్గ విషయం కాదు. కానీ మన ప్రకృతిలో ఉన్నాం, సమాజంలో ఉన్నాం, నమ్మవలసింది. అబ్బాయితో మాట్లాడుతుంటే కూడా ఎంతో బాగా చాలా చక్కగా అనిపిస్తుంది. ఆయన చనిపోయి 2 నెలలు అయినా కానీ ఉపేందర్ అన్న గారు కోలుకుంటలేదు. రోజు బాధలో ఉంటున్న నిత్యం స్టేటస్లలో కూడా ఎంతో బాధాకరంగా పెడతా ఉన్నారు. అంటే ఒక కుమారుడు బాధ కానీ, కుమార్తె బాధ కానీ తండ్రికి ఎప్పుడైనా తండ్రి బాధ కుమార్తెకి తెలుస్తుంది. అలాంటి బాధను అనుభవిస్తుంది. ముందుగా స్వామివారు ఉపేందర్ అన్నకు ఓదార్పును ప్రసాదించాలని కోరుకుంటున్నాం. ఎక్కడ సత్యలోకం పుణ్యలోకంలో ఉన్న ఉపేందర్ అన్న కొడుకు మంచిగా ఉండాలి, అక్కడ పుణ్యలోకంలో మంచి భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు అందరి కడుపు నిండాలని ముఖ్యంగా వాళ్ళ కుమారుడు జ్ఞాపకార్థంగా ఎన్నో రకాలు చేశాడు ఈ 2 నెలల లోపల. కానీ ఈరోజు సాయిబాబా
గురువు టెంపుల్ సద్గురు టెంపుల్ దగ్గర అన్నదానం, అలానే మరి గజ్జి సాయి బర్త్డే సందర్భంగా కూడా మరి ఈ కార్యక్రమం నిర్వహించడం, ప్రతి ఒక్కరు అన్నం తిన్న వాళ్ళది మిగతా వచ్చిన వాళ్ళందరికీ ఆశీర్వాదం అందుతుందని కోరుకుంటున్నా. ఈ కార్యక్రమంలో మరి ఇక్కడ డివిజన్ కార్పొరేటర్ కొరుకుల జగనన్న గారు కూడా పాల్గొనడం జరిగింది. అలానే జగన్లోనే వైభవమైనటువంటి టెంపుల్ కనకాపరమేశ్వర టెంపుల్ ఒక చైర్మన్ గారు మన శంకరన్న గారు శివభక్తులు పాల్గొనడం, అలానే సాయి గజ్జి సాయి ఉపేందర్ గారి కుమారుడు తమ్ముడు అన్న బాబా పాదాల మధ్యలో కొన్ని పరిస్థితుల్లో మంచి కార్యక్రమాలు దాన కార్యక్రమాలు పోయిన సంవత్సరం ఇదే టైంలో మంచిగా వాసవి మాత ఊళ్ళో పెద్ద భజన కార్యక్రమం ఏర్పాటు చేశాడు. మాతోనే చాలా అంగన్వాడీ స్కూళ్ళలో కూడా పిల్లల పుస్తకాలు దానాలు అన్నీ చేశాడు. ఉపేందర్ గారు కూడా చేసేవారు. అసలుకి ఆనిముత్యంలా వచ్చాడు భూమి మీదకి సాయి, ఆనిముత్యంలా భగవత్ సన్నిధికి వెళ్ళిపోయినందుకు చాలా విచారిస్తున్నాము. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఈరోజు అన్నదాన కార్యక్రమం ఆయన పేరు అందరి